ఒంగోలు నగరంలోని 50వ డివిజన్లో జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అడుగడుగున జనార్దన్ కు మహిళలు హారతులు పట్టారు. ఎక్కడికక్కడ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిని చెప్పుకుంటూ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల రూపంలో పంపిణీ చేస్తూ ముందుకు వెళుతున్నారు. మళ్లీ మీరే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు భవిష్యత్ గ్యారంటీ జనం కోసం జనార్దన్ రెండు కార్యక్రమాల మీద 50వ డివిజన్లో ఈరోజు తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ రైతుమైన స్పందన మహిళల్లో కానీ అందరూ కూడా, ఎందుకంటే 2014 ముందు పోతురాజు కాలంలో వర్షం పడితే ఒక లైన్ అంతా కూడా మునిగిపోయేది. 2-3 సార్లు వచ్చాము. అప్పుడు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు ఇవన్నీ కూడా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ చేసాం. ఈరోజు నీళ్ళు వచ్చే పరిస్థితి రాకుండా చేసాం. అదేవిధంగా ఎన్నో డెవలప్మెంట్లు ఇక్కడ ఈ డివిజన్లో కూడా చేసాం. దానికోసం ప్రజల్లో కూడా తప్పకుండా రేపు మళ్ళీ మీకే వస్తారు, మీరే వస్తారని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని కూడా మేము చేసిన పనులు ఏదైతే ఉందో అవన్నీ కూడా పాంప్లెంట్ ఇస్తా ప్రజలను కలుసుకుంటా ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఇక్కడ 50వ డివిజన్లో చేస్తూ ఉన్నాం. మనం ఒకసారి గమనించుకుంటే ఇక్కడ ఉండే ఆయన 2009లో ఇట్లనే కొప్పోలు దాటిన తర్వాత పట్టాలు ఇచ్చాడు. ఆ పట్టాలు కూడా తెప్పిస్తున్నాను. ఆ పట్టాలు కూడా ఇళ్లలో పెట్టుకొని ఉన్నారు జనం. అది ఇంతవరకు పొజిషన్ లేదు, ఎక్కడ ఉన్నాయో అది తెలియదు. ఏదో ఎలక్షన్ ముందు కాగితాలు ఇయటం తప్పితే ఏమీ చేయలే. ఈరోజు మళ్ళా 10 రోజుల్లో 15 రోజుల్లో నోటిఫికేషన్ ఉంటే ఆ 15 రోజుల్లోనే ఇప్పుడు మళ్ళీ పట్టాలు ఇస్తారని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నారు. అవి ప్రజలు కూడా గమనించుకోవాలి. మీకు 25,000 పట్టాలు 15 రోజుల్లో ఇవ్వటం అనేది అసలు క్వశ్చనే కుదరదు. అది మీరు అర్థం చేసుకొని ఈ చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో ఈ డబ్బులు తీసుకొచ్చి లేఅవుట్ వేసి నీట్గా ప్లాట్ నెంబర్లు రాసి అందరికీ ఇచ్చి ఉంటే అందరం కూడా సంతోషించాము. ఎందుకంటే పేదవాళ్ళ కోసం ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా పేదల కోసం చేయాలనే ఒక తపంతో పనిచేయాలి. ప్రజలు కూడా ఈ మాయ మాటలు నమ్మద్దు. అభివృద్ధి అనేది కావాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాలి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇప్పటికీ ఈ సైకో జగన్ రెడ్డి వల్ల ఈరోజు రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అయింది. ఇందాక 2 ఇళ్ళ దగ్గర కూడా అడుగుతున్నారు, పిల్లలు చదువుకున్నారు, ఇంతవరకు ఉద్యోగాలు లేవని చెప్పి. ఏదైనా ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అన్నీ జరుగుతాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. చలో